హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మురళీరపల్లి. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తే ఏంది ఎట్ట తయారయ్యారు మీరంతా, రాధికా బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చారే, ఎంతమంది ఉన్నారే, మీ మంద మొత్తం నాశనం అయిపోను అంటూ మన పాత స్టైల్లో అమ్మనాభూతులు తిడతారు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినట్లయితే అక్రమ సంబంధాల వల్ల భర్తలను చంపుతున్నటువంటి భార్యల గ్రాఫ్ 0 నుంచి 500 600 స్పీడ్లో వెళ్తూనే ఉంది పైకి అలా. అలాగే చాలామంది లవర్లను పెట్టుకొని వేరే లవర్లను చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకటి బ్లూ డ్రమ్ములు, గ్రీన్ డ్రమ్ములు పోయి, కుక్కర్లు పోయి, చివరికి డ్రైనేజీలు పోయి, అసలు వాట్ నాట్ ఎన్ని విధాల వాడాలో అన్ని విధాల అన్ని ఆయుధాలని వాడేసి రీసెంట్గా ఒక మహిళ అయితే వాళ్ళ భర్త అంగాలను కూడా కోసేసింది. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ట్రైన్లో జర్నీ చేస్తూ చదువుతున్న బుక్ ఇప్పుడు ఒక వివాదాస్పదమైనటువంటి సబ్జెక్ట్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ బుక్ పైన హౌ టు కిల్ ఏ మ్యాన్ అని ఉంది. అంటే ఒక మనిషి మగాడిని ఎలా చంపాలి అన్న కాంటెక్స్ట్లో రాసినటువంటి ఈ బుక్ని ఇక్కడ ఉన్నటువంటి యువతలు చదువుతున్నారు. ఆ వీడియోని మీకు చూపిస్తే ఒకసారి చూడండి. ఓకే, చూసారు కదా. ఈ బుక్ పైన ఏముందో మీరు హౌ టు కిల్ ఏ మ్యాన్ అండ్ గెట్ అవే విత్ ఇట్. అంటే ఎలా చంపాలి, ఎలా దాని నుంచి బయటికి రావాలనే బుక్ని వీళ్ళు చదువుతూ ఉన్నారన్నమాట. కొన్ని దశాబ్దాలుగా మన పూర్వీకులు ఆడవారిని ఇంట్లోకే ఎందుకు పరిమితం చేశారన్న విషయం నాకు అర్థమయ్యేది కదా. నేను అసలు ఎందుకు ఇంట్లోనే ఆడవాళ్ళని బంధించారు ఎందుకు అనుకునేవాడిని. కానీ బయటకు వస్తే ఇటువంటి దారుణాలు చేస్తారనేసి వాళ్ళు ముందే అనుకున్నట్టున్నారు. అంటే అందరూ ఆడవాళ్ళు కాదులే, కానీ బాగా బరి తెగించి, బాగా అత్యాశపడి, బాగా కోరికలు ఉండి, బాగా ముగ్గురిని కంట్రోల్ చేసి, అత్తమామల దగ్గర నుంచి అందరినీ కంట్రోల్ చేయాలని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు. వీళ్ళలో ఈ క్వాలిటీ ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీ లేడీస్కి ఎక్కువ ఉంటాయి. మన సమాజంలో భర్త బయటికి వెళ్ళి సంపాదించుకు తీసుకొస్తే మన పూర్వీకుల కాలంలో ఎంతో కొంత డబ్బుని ఇంట్లో తీసుకొచ్చేస్తే దాంతో ఏం కావాలో కుటుంబం మొత్తాన్ని అడ్జస్ట్ చేసి కావాలని తినే పస్తులుండి పిల్లల్ని పోషించేది అప్పటి తల్లి. ఇప్పుడు పిల్లలు లేదు, మొగుడు లేడు, రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఇలా హౌ టు కిల్ ఏ మ్యాన్, దాని నుంచి ఎలా తప్పించుకోవాలంటూ కొంతమంది రాసిన బుక్కుల్ని ఇలా మెట్రోలో చదువుతూ ఇల్లు ట్రెండింగ్లోకి వెళ్ళిపోయారు ఒక్కసారిగా. నిజంగా మన ఆలోచనలు బట్టే మన సెలెక్షన్ బుక్స్ ఉంటాయి. మన విప్లవాలంటే విప్లవానికి సంబంధించిన బుక్స్ తీసుకుంటాం. మనలో మంచి కవి పొయిటిక్ ఉంటే ఆ పొయిటిక్ బుక్స్, సంస్కృతం నాలెడ్జ్ ఉంటే అటువంటి బుక్స్, డివోషనల్ అయితే డివోషనల్ బుక్స్ చదువుతాం. కానీ వీళ్ళు ఆలోచనలే ఇలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి బుక్స్ చదువుతున్నారంటూ సోషల్ మీడియాలో చాలామంది చెప్తున్నారు. కానీ తీసుకోండి, చంపకండి. ఇప్పటి వరకు భర్తలను చంపి, ప్రియులను చంపి జైలుకి వెళ్లకుండా ఉన్న మహిళ ఒక్కటి కూడా లేదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.